హల్లెలూయా. దేవుడు వెలిగించబడిన మన జీవితాలకు, సంఘం అనే శరీరంలో అంటుకట్టబడిన మన జీవితాలకు ఒక తాళం చేయించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం అనేది ఆయన శరీరం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం అనే శరీరంలో మనం ఒక్కొక్కరు మేసు రక్తము చేత కడగబడిన మనందరం ఏం చేయబడ్డాము అనంటే సంఘం అనే శరీరంలో అవయవములుగా అమర్చబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ఆయనది. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 ఈ విధంగా రాయబడి ఉంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. ఎవరి సంఘం అంట అది? హల్లెలూయా. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరి సంఘం అంట? నా సంఘము గడతాను. ఇంకా సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలువనేరవు. నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. కింద పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు ఇచ్చేదను. ఏ రాజ్యం యొక్క? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు. ఆ తర్వాత నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. హల్లెలూయా. నువ్వు భూలోకంలో దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? కట్టబడిన ఈ 4 గోడలు, వేయబడిన ఈ కప్పు, ఈ టైల్స్, ఈ లైటింగ్స్, ఈ డెకరేషన్, ఇది కాదు సంఘం అంటే. మొట్టమొదట అగ్ని నాలుకలు దిగొచ్చినప్పుడు పేతురు 11 మందితో కూడా లేచి నిలబడి దేవుని వాక్యం అందించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, అన్య భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించినప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగ దినమున సువార్త ప్రకటింపబడినప్పుడు 3000 మందితో మొట్టమొదటి సంఘం స్థాపించబడ్డదే. హల్లెలూయా. సంఘం అంటే కట్టిన గోడలు, వేసిన కలర్లు, పూసిన రంగులు, డెకరేషన్లు కాదు. సంఘము అనంటే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, యేసు రక్తము చేత కడగబడి ఒక సహవాసముగా కూడుకొని ఆయనను ప్రార్థించి ఎక్కడైతే ఉంటారో వాళ్ళే సంఘము. హల్లెలూయా. వాళ్ళే సంఘము. సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. సరే, కళ్ళు లేని వాళ్ళను చూసి ఉంటారు, చేతులు లేని వాళ్ళను చూసి ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళను చూసి ఉంటారు కదా. చూస్తుంటాం మనం బయట వెళ్ళినప్పుడు. ఎక్కడైనా తలకాయ లేని మనిషి నడుచుకుంటూ రావడం చూసినారా? ఉంటారా అసలు తలకాయ లేకుండా నడుచుకుంటూ వస్తే? హల్లెలూయా. తల లేని మనిషి ఉంటాడా? ఎక్కడ చూడము కదా. తల చెప్పినట్టే బాడీ అంతా వినాలి, అవునా కదా? చూడాలన్నా తలలోనే, ఊపిరి తీసుకోవాలన్నా తలలోనే, మాట్లాడాలన్నా, వినాలన్నా, తినాలన్నా. హల్లెలూయా. ఈ మెడకాయ మీద తలకాయ లేకుండా చేసినారనుకో, ఈ బాడీకి జీవం ఉంటుందా? హల్లెలూయా. సంఘం అనేది శరీరము. ఈ సంఘం అనే శరీరంలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. అందుకే ఆయన అంటాడు నా సంఘము. నీవు పేతురువు. పేతురు అంటే ఏందో తెలుసా అర్థం? బండ, రాయి, రాక్. హల్లెలూయా. నీవు రాయి. ఈ రాయి మీద, ఈ బండ మీద, బండ క్రీస్తు అనే బండ. హల్లెలూయా. చీల్చబడిన మహిమ బండ ఆయన. హల్లెలూయా. రాయి దగ్గరికి వెళ్ళి కర్రతో కొట్టగానే ఆ బండలో నుండి నీళ్లు ఉబికి వచ్చి 36 లక్షల జనాంగం యొక్క దాదాపు దప్పిని తీర్చినాయి. ఉదక దారలు ప్రవహించినాయట ఆ బండలో నుండి. చీల్చబడిన మహిమ బండ అని పోల్చబడింది పత్రికలలో, క్రొత్త నిబంధనలో. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద నా సంఘాన్ని గడతా, ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఎంత మాత్రము నిలువనేరవు. భూమి మీద ఈ సంఘము ఏదైతే బంధిస్తుందో
పరలోకములో అవి ఎందుకు నీకేమిచ్చినాడు? ఏమిచ్చినాడు? పరలోకపు తాళపు చెవి. భూమి మీద నువ్వేమిప్పుతావో పరలోకంలో, భూమి మీద నువ్వేం బంధిస్తావు పరలోకంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.